నా పేరు ఆర్జే రాజు. జాతీయ ప్రజా హక్కులు మరియు నేర నిరోధక కౌన్సిల్ చైర్మన్గా ఉంటూ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌర హక్కులను కాపాడే దిశగా మరి మేము ఉండడం అనేది సంతోషిస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ యొక్క దుర్ఘటనను అంటే సిఐ నాగరాజు గారు మరి ఆ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణ, ఆ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ సాయి కృష్ణని మరి మిస్సింగ్ కేసు కింద బయటికి వెలుగులోకి వచ్చినటువంటి ఈ యొక్క ఉదంతాన్ని మనం కొన్ని రోజులుగా మనం పరిశీలించినట్లయితే ఇది ఇప్పటికీ మిస్సింగ్ కేసా లేదంటే ఆ యొక్క అది అతను హత్య గావించబడ్డా అనే అంశం మీద మనం పరిశీలించినట్లయితే కొన్ని ఆధారాలను బట్టి ఈ దుర్ఘటన జరిగిందనేది నిరూపితమైంది. మరి పౌర హక్కులను కాపాడుటలో పోలీస్ వ్యవస్థ ముందుగా ఉండవలసినటువంటిది వీరే భక్షులుగా ఉంటూ మరి ఆ ఎక్యూజ్డ్ని అంటే చట్టం తన పని తాను చేసుకుపోవాలి, అంతవరకు ఓకే. కానీ చట్టాన్ని వారి చేతిలో తీసుకొని ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో వారిని కోర్టు న్యాయస్థానాలు ఉన్నాయి, ఆ న్యాయస్థానాల్లో వారిని అప్పగించి వారి శిక్ష పడే దిశగా మరి వారికి ఉన్న చట్ట పరిధిని వాడుకోవడంలో తప్పులేదు. కానీ అలా చేయకుండా అతను అఫ్కోర్స్ 23 సంవత్సరాల సాయికృష్ణ 26 కేసులు ఉన్నాయి. అతను 100% క్రిమినల్. ఆ విషయంలో అందరూ కూడా ఒప్పుకుంటున్నారు, మేము కూడా ఒప్పుకుంటున్నాం. కానీ చట్టం తన పని చేయాలి. అతని మీద ఉన్న కేసులన్నీ కూడా రౌడీ షీటర్ కానీ క్రిమినాలజీ కానీ అన్నీ కూడా అతని మీద ఆ ఫైలింగ్ చేసి ఈ నిందితుడిని ఎక్కడ కోర్టులో ప్రవేశపెడితే ఆ కోర్టు అతనికి శిక్షను మరి విచారించి శిక్షను వేయడం జరుగుతుంది. అయితే ఆ శిక్ష అది 7 సంవత్సరాల పైబడా లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష అనేది అది న్యాయస్థానాలు అలాగే జడ్జెస్ చూసుకుంటారు. ఒక యావజ్జీవ కారాగార శిక్ష వేసినా తప్పులేదు, అతను జీవించే హక్కు ఉంది. అంటే న్యాయస్థానాలైనా ఈ రాజ్యాంగమైనా ఏం చెప్తుంది? ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. అతను క్రిమినలే కాదంటలేదు. ఆ జీవించే హక్కును కాలరాయడం అనేది 100% రాంగ్. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో కానీ ఈ యొక్క భారతదేశంలో న్యాయ వ్యవస్థలు అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే బాధితులకు అలాగే ఎక్యూజ్డ్స్కు వీళ్ళందరికీ కూడా పోలీసులు ఒక కౌన్సిలింగ్ సెంటర్లా ఉండాలి, ఒక ఫ్రెండ్లీ పోలీసులా ఉండాలి అని చెప్తున్న క్రమంలో అలా కాకుండా మరి ఈరోజు ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క దుర్ఘటనని చాలా మేము చింతిస్తున్నాం. కారణం ప్రజలలో పౌర హక్కులు కాపాడుటలో మనం స్పందించకపోతే ఈ యొక్క దుర్ఘటనల్ని ప్రతి ఒక్కరు కూడా భయాందోళన చెందే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది? ఇక్కడ సిఐ నాగరాజు అతనికి చాలామంది కూడా మంచి ట్రాక్ ఉంది, మంచి వ్యక్తి అని అందరూ అంటున్నారు. కానీ ఎందుకు ఈ సంఘటన జరిగింది అని ఒకసారి పరిశీలించినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్లో వారికి ఒక సైకాలజీ సబ్జెక్ట్ ఉంటుంది, కౌన్సిలింగ్ ఇస్తారు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే ఒక సిస్టము ట్రైనింగ్ ఇస్తుంది. మరి ఆ ఎమోషన్స్ కూడా అతను కంట్రోల్ చేసుకోకుండా అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే జరిగిందో మరి పూర్తి ఆధారాలు అయితే లేవు. కానీ కొన్ని మీడియా న్యూస్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే అక్కడ లాకప్ డెత్ జరిగిందని కొన్ని జరుగుతుంది. ఏదైనా కూడా ఇదంతా కూడా ఎప్పుడు వెలుగులో వచ్చింది? హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేసిన తర్వాత కోర్టు వారు పోలీసు వారిని అతన్ని హాజరుపరచండి అని ఆదేశాలు ఇచ్చిన తర్వాత కొన్ని కోర్టు న్యాయస్థానాల్లో కొంతమంది లాయర్ల సహాయం ద్వారా ఈ విషయాలను వచ్చింది. అంత మంచి ట్రాక్ ఉండి నాగరాజు అతనికి పేరు ఉన్నప్పటికి కూడా ఈ సంఘటన జరగడానికి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకపోవడం, దీనివల్ల ప్రజాస్వామ్యంలో 5 లక్షల మంది పౌరులందరూ కూడా మరి ఈ సంఘటన చాలా భయంకరంగా ఉంది, చాలా మరి ధైర్యాన్ని కోల్పోయిన ఉంది. మరొక సామాన్యుని ధైర్యం ఎలాగా, ఒక సామాన్యుని ధైర్యం ఏ విధంగా నిలబెట్టాలి? ఇలాంటి విషయంలో మరి ప్రతిపక్షాలు మరి అంత స్పందించి
మరి ఆ బాధితుడు అతను బాధితుడు అవును, ఒక రకంగా ఎక్యూజ్డ్ కూడా అతని వైపు నిలబడటం జరిగింది. ఓకే, మరి ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా చాలా లేటుగా మరి సీఎం గారు స్పందించడం జరిగింది. ఇవన్నీ బాగానున్నాయి, కానీ పౌర హక్కులు కాపాడటంలో ఇటు గవర్నమెంట్ కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోలీసు ఫ్రెండ్లీ పోలీసునిగా ఉండాలి అనేది మా యొక్క మనవి. కాబట్టి ఈ యొక్క చర్య మీద ఈ యొక్క సంఘటన మీద మరి వెంటనే సిబిఐ దర్యాప్తు కానీ లేదంటే సిట్ దర్యాప్తు కానీ వేసి మరి నిజాలను నిగ్గు తేల్చవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఒక ఎస్పీ గారిని, రాజమండ్రి ఎస్పీ గారిని మరి దీని మీద ఎంక్వైరీకి వేశారు. ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు వేస్తే ఎలా నిజమైన ఎంక్వైరీ వస్తుంది? అలా కాకుండా బయట మరి సిట్ కానీ సిట్టింగ్ జడ్జి కానీ లేదంటే సిబిఐ దర్యాప్తు కానీ చేస్తే తద్వారా ప్రజల్లో ధైర్యం అనేది జరుగుతూ ఉంటుంది, ధైర్యం అనేది వస్తూ ఉంటుంది. పౌర హక్కులు కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉండవలసిన అవసరం ఉంది. మరి మా తరపున జాతీయ ప్రజా హక్కులు మరియు నేర నిరోధక కౌన్సిల్ ద్వారా ప్రజలకి మరి భరోసా కల్పించడంలో మా వంతు మేము మరి ఈరోజు మేము ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గాదే సాయికృష్ణ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క విషయంలో చాలా సంచలనమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా అతను నేరస్తుడని, అనేకమైనటువంటి నేరాల్లో ఉన్నాడనేటువంటి విషయాన్ని పోలీసు వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. నిజంగా అతని మీద చాలా కేసులు ఉన్నాయన్నమాట నిజమే. అతన్ని మార్కాపురం నుండి విజయవాడకి కోర్టుకు హాజరు కావట్లేదనేటువంటి ఉద్దేశంతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన వాళ్ళు కోర్టులోనే ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. తదనంతరం చాలా కాలం స్టేషన్లో ఉంచారని, తర్వాత వ్యక్తి కనపడకుండా పోయాడని, అతన్ని చంపేశారని, ఇలా రకరకాలైనటువంటి ఆరోపణలు తలెత్తుతూ ఉన్నాయి. ఈ విషయంలో అతని తల్లి ఎంతో వేదన చెందుతూ ఉంది, అతని కుటుంబం కూడా బాధపడుతూ ఉంది. అతను నేరస్తుడైనప్పటికీ కూడా ఒక తల్లికి కుమారుడే కాబట్టి ఏ తల్లిదండ్రులైనా తన పిల్లల విషయాల్లో బాధపడడంలో వాస్తవం ఉంటుంది. మరి ఇప్పుడు మేము మాట్లాడేది ఏంటంటే, ఒకవేళ కుమారుడు ఎక్కడున్నాడో కోర్టు ముందు చూపించాలని చెప్పేసి పోలీసు వారికి మేము మనవి చేస్తూ ఉన్నాం. అదే సమయంలో సిఐ నాగరాజు గారు కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటున్నాడు. ఆ వ్యక్తి ఏమో సాయికృష్ణ ఏమో నేరాలు చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ సిఐ గారేమో ఈ సాయికృష్ణని ఏం చేశారు అనేటువంటి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి పోలీసు యంత్రాంగం అంతా కూడా దీని మీద బాగా ఆలోచించి చాలా ఉన్నత స్థాయిలో దీన్ని పర్యవేక్షించి ఉన్న ఫలంగా అతన్ని కోర్టు ముందు ప్రవేశపెడితే బాగుంటుంది, తల్లి ఆవేదన కూడా తీరుతుంది అని ఆలోచిస్తున్నాం. ఒకవేళ అతను చంపేయడం అనేటువంటిది కనుక నిజమే జరిగి ఉంటే ఇది మానవతావాదిగా, మానవ హక్కులుగా మేము దీన్ని ఖండిస్తూ ఉంటున్నాం. ఇలాంటివి జరగకూడదు. పోలీసులు అయినప్పటికీ, జ్యుడిషియరీ వ్యవస్థ అయినప్పటికీ కూడా ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద, చట్టం మీద ధైర్యం కలిగించే విధంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పారదర్శకంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా విదేశాల నుంచి వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం గారితో తదితర శాఖల అధికారులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి గాదే సాయికృష్ణ ఏమయ్యాడు, అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసు వారికి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఈ మానవతావాదిగా ఈ హ్యుమానిటీ ఫర్ విక్టిమ్స్ ఫౌండేషన్ నుంచి మేము మాట్లాడే విషయం ఏంటంటే, పోలీసు వారు కూడా ఈ విషయంలో చొరవ చూపి సాయికృష్ణ ఉంటే అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టి అతనికి చట్టం ద్వారా శిక్ష పడే విధంగా చేసి ఆ మనిషిని బ్రతికుండగా అతని తల్లికి, కుటుంబానికి చూపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటున్నాం.